మాజీ ఎంపీ బుట్టా రేణుకను పేరును అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మిగనూరులో ప్రజలతో మమైకమై గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డితో ఎలాంటి విభేదాలు లేవంటున్న మాజీ ఎంపీ బుట్టా రేణుకతో మా ప్రతినిధి ఖలీల్ ఫేస్ టు ఫేస్. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా బుట్టా రేణుక పేరు వైసీపీ అధిష్టానం ఖరారైన నేపథ్యంలో బుట్టా రేణుక ఇప్పటికే ఎమ్మిగనూరులో ఏదైతే ఉందో అక్కడున్న ప్రజలతో మమేకమైతూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మిగనూరు వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక గారు ఉన్నారు. నేను అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముందుగా ప్రైమ్ లైన్ న్యూస్ నుంచి మీకు కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది మీరు అక్కడ ఎమ్మిగనూరులో, మీకు ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారు? చాలా చక్కగా, చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటేనే నాకు ఎనర్జీ వస్తుంది. చాలామంది ఎంతో హ్యాపీగా అంటే ద వే దే రిసీవింగ్ మీ ఈజ్ వెరీ ఎక్సలెంట్గా రిసీవ్ చేసుకుంటున్నారండి. అంటే ముందుగా మీరు దాదాపుగా ఎంపీగా అనుకున్న నేపథ్యంలో గతంలో 2014 కూడా మీరు ఎంపీగా చేశారు. అయితే వైసీపీ అధిష్టానం మిమ్మల్ని ఎంపీగా పంపించాలనుకున్న నేపథ్యంలోనే మాచాని వెంకటేష్ని అక్కడ ఏదైతే ఖరారు చేశారు, మళ్ళీ ఇమ్మీడియట్లీగా మాచాని వెంకటేష్ పేరు తీసేసి మీ పేరు రావడంపై మీరు ఏ విధంగా స్పందించారు? వైసీపీ అధిష్టానానికి మీరు ఏ విధంగా కృతజ్ఞత చెప్తున్నారు? నేను మాచాని వెంకటేష్ గారి నేమ్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ న్యూట్రల్, బికాజ్ అధిష్టానము అల్టిమేట్లీ అధిష్టానం హ్యాస్ టు డిసైడ్. కాబట్టి అధిష్టానం వాళ్ళ నిర్ణయం ప్రకారమే మనం వెళ్ళాలి. తర్వాత అధిష్టానం నా పేరు మెన్షన్ చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే జగనన్న నన్ను రికగ్నైజ్ చేసి నాకు టికెట్ ఇవ్వడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే 2014 తర్వాత మీరు టీడీపీలోకి వెళ్ళడము, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ వైసీపీలోకి రావడం, తర్వాత జగన్ గారు మీ మీద అంటే తర్వాత వచ్చేసి కొన్ని రోజుల నేపథ్యంలో అంటే ఒక 3 ఏళ్ళ తర్వాత మీకు వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా చేయడం జరిగింది. అప్పుడు ఏమైనా మీకు అంటే జగన్ గారు ఫలానా చోట మీకు సీట్ ఇస్తామని చెప్పి ఏమైనా గ్యారంటీ ఇచ్చారా? లేదా ఇప్పుడు ఇమీడియట్లీగా ఈ ఎమ్మిగనూరుకి రావడం మీకు ఎలా అనిపించింది అంటారు అసలు? అన్న ఎప్పుడు ఏది అంటే అలా ప్రామిస్ అంటూ ఏం చెప్పలేదు. బట్ స్టిల్ అన్నకు నా పైన ఇంకా నమ్మకం, ట్రస్ట్ అన్న పెట్టుకోవడం, అన్న నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే దాదాపుగా వచ్చేసి మీరు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా ఈ అభ్యర్థిగా మీరు కన్సల్ట్ చేయడానికి కారణం ఏంది? అసలు అటువైపు వెళ్ళాలని కారణం ఏంది? ఎమ్మిగనూరే మీకు మీరు కోరి తెచ్చుకున్నారు లేదా వైసీపీ అధిష్టానం నిర్ణయించిందా? అధిష్టాన నిర్ణయం ప్రకారమే ఉంది. నేను ఎంపీగా పనిచేశాను కాబట్టి నాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో నాకు పరిచయాలు ఉంటాయి. నాకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మంచి అవగాహన ఉంది. మరి సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము వీవర్స్ ఎక్కువగా ఉన్న అంటే ఈ వీవర్స్కి ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేయాలి, బోయాలకి ఒక దగ్గర అకామిడేట్ చేయాలి, కురువాస్కి ఒక దగ్గర అకామిడేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్కి అకామిడేట్ చేసుకుంటూ స్టేట్ మొత్తం చేసుకుంటూ ఉన్నవారు ఆ పరిణామంలో ఎమ్మిగనూరు ఈజ్ వీవర్స్కి ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి నాకు ప్రాంతాన్ని, ఆ నియోజకవర్గాన్ని ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ దాదాపుగా వచ్చేసి సామాజిక వర్గం ఎక్కువ, కుర్ని సామాజిక కావచ్చు, చేనేత సామాజిక వర్గం వీళ్ళు ఎక్కువ. ఆ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం మిమ్మల్ని అక్కడ నిర్ణయించింది అనుకోవచ్చా? బీసీలు ఎక్కువ, ఒక కుర్ని అనే కాదు, కుర్ని, బోయ, తర్వాత కురువ, తర్వాత మత్స్య, ముస్లిం మైనారిటీస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్, బీసీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి నాకు అక్కడ ఇచ్చారండి. అంటే మీ ఎజెండా ఏంటి? ఎమ్మిగనూరులో మీరు ప్రజల దగ్గరికి ఏ విధంగా ముందుకు వెళ్తారు? అక్కడికి డెఫినెట్లీ ప్రజలకు సేవ చేసే అభివృద్ధి మీదనే వెళ్తాము. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ, మా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ఈ 5 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా దగ్గరికి అయ్యారు. ప్రజలందరికీ కూడా మంచి స్కీమ్స్ని అందించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నవరత్నాలే కాకుండా మరి నాడు నేడు కింద స్కూల్స్ కానివ్వండి, అలాగే వైద్యం కానివ్వండి, అలాగే అన్ని సౌకర్యాలను అందించడం జరిగింది. చేనేతలకు చేనేత నేస్తం చెప్పనండి, వివిధ కులాల వారికి, వివిధ వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆదుకున్నారు. కాబట్టి ఆల్రెడీ మేము చాలా చేశాం కాబట్టి ఆ నమ్మకం, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము ముందుకు వెళ్తాము. ఇంకా మేము అక్కడ ఏదైతే ఉందో చిన్నవి కొన్ని మిగిలిపోయిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నెక్స్ట్ టెన్యూర్లో మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరుడు మీకు సహకరిస్తారంటారా? 100% సహకారంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను.
అంటే గతంలో బుట్ట రేణుక ఇక్కడికి వస్తే నేను సహకరించేది లేదని చెప్పేసిన ఆయన ఈరోజు మాచారి వెంకటేష్ పేరు తీసినట్టు మీ పేరు రావడం వెంటనే ఆయన కొద్దిగా అంటే విముఖతగా చూపుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఐ డోంట్ థింక్ సో. అన్న చాలా చక్కగా ఆదరించారు, అన్న చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన 100% సపోర్ట్ ఇస్తానని చెన్నకేశవరెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. రియలీ నైస్ అండ్ చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. బికాజ్ సీనియర్ లీడర్ అంత అవగాహన ఉన్న ఆ నియోజకవర్గం పైన అంత పట్టు అని అవగాహన ఉన్న ఒక లీడర్ చెన్నకేశవరెడ్డి గారు, ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే చివరిగా చెప్పండి మేడం, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరినీ కలుపుకొని ఇప్పటికే దాదాపుగా గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎమ్మిగనూరులో వైసీపీలో గ్రూపులు ఎక్కువ నేపథ్యంలో మీరు వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారంటారా? తప్పకుండా. నాకు ఈ గ్రూప్ పాలిటిక్స్ అనేది నాకు తెలీదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను అందరినీ కలుపుకునే వెళ్తాను. అండ్ నేను కొంచెం అంటే నా నాకు ఒక పద్ధతి అంటూ ఉండింది. నేను అందరినీ కలుపుకొని అందరితో చక్కగా వెళ్ళడమే నాకు తెలిసిన ఇది అన్నమాట. అంటే ఎమ్మిగనూరులో ఫస్ట్ టైం ఇప్పటివరకు మహిళ ఎవరు పోటీ చేయలేదు అక్కడ. ఒకవేళ గెలిస్తే కానీ మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎమ్మిగనూరుకి మొదటి మహిళ అవుతారు. ఎలా ఫీల్ అవుతారు అసలు? డెఫినెట్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి రిమార్క్ ఉంటుంది. ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నాను అందులో. ఒక అంటే మొట్టమొదటి మహిళ అంటే ఎమ్మెల్యేగా నిజంగా నా పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. అంటే చివరిగా చెప్పండి మేడం, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడున్న చెన్నకేశవరెడ్డితో మీకు ఎలాంటి విభేదాలు లేవంటారా? డెఫినెట్లీ లేవండి, ఎటువంటి విభేదాలు లేవు. ఇది మొత్తాన్ని చూసుకుంటే మాత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకెళ్తాను. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవుడితో మాకు ఎలాంటి విభేదాలు లేవు, అందరినీ కలుపుకొనుకొని మొత్తానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంటు వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ 9 న్యూస్, కర్నూలు నుంచి.